It's a coffee time. Hi, hello, welcome back to my channel. This is Kolleru Queen, మన కొల్లేరు యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మమ్మీకి చెప్పా, అమ్మ నేను చెప్పినట్టు చేస్తావా కాఫీ అని. నాకు నచ్చినట్టు చేస్తా, తాగితే తాగు లేదంటే లేదు అని. సరే నీకు ఎట్లా నచ్చితే అట్లా చేసి ఇవ్వు అని చెప్పేసి అన్నాను. అమ్మ ఇలా కప్లో వేస్తుంది, నేనైతే డైరెక్ట్గా మిల్క్లో వేసేస్తాను. ఆ తర్వాత బాగా తొరిపి బాగా తొరిపిన తర్వాత బబుల్స్ లాగా వస్తుంది కప్పులో. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అట్లా బబుల్స్ లాగా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. కాఫీ బాగా తొరపాలి. తొరపడం అంటే మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ప్రాసెసింగ్ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సో కాఫీ తాగే ముందు లైట్ గా కొంచెం వాటర్ తాగాలి. ఎందుకంటే కాఫీ తాగిన వెంటనే వాటర్ తాగకూడదంట. ఎందుకు? పళ్ళు ఊడిపోతుంది. అది నిజమా? నేను చాలా సార్లు అలాగే తాగేసిన తర్వాత గుర్తొస్తుంది, ఓ కాఫీ తాగకూడదు కదా అని. వేడిగా ఏమన్నా తాగినప్పుడు లేదా తిన్నప్పుడు వెంటనే కూలింగ్ లేదా చల్లగా ఉన్నవి తీసుకోకూడదు. ఎందుకంటే పళ్ళు సెన్సిటివిటీని కోల్పోతుందంట. సో వెంటనే రియాక్షన్స్ ఇవ్వకూడదు. వేడిగా, కూలింగ్గా, చల్లగా ఒకేసారి ఇవ్వకూడదు. కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పటి నుంచి ట్రై చేయండి. కాఫీ తాగినప్పుడు వాటర్ తాగకూడదు. ముందే వాటర్ తాగి తర్వాత కాఫీ తాగాలి. ఓకేనా? రూల్ పాటించండి. కాఫీ తాగేసాను కదా, కొంచెం పనుంది. అదే క్లాత్స్ ఫోల్డ్ చేయాలి. క్లాత్స్ ఎలా పడితే అలా ఫోల్డ్ చేయకూడదు. వాటిని బాగా దులపాలి. దులిపిన తర్వాత మనం క్లాత్స్ని ఫోల్డ్ చేయాలి. మనం ఫోల్డ్ చేస్తే ఐరన్ కూడా అక్కర్లేదు, అట్లా చేయాలన్నమాట. అసలు ఎందుకు అంత దులపాలి తెలుసా మీకు? ఎందుకంటే ఇన్సెక్ట్స్, యాండ్స్ అవన్నీ ఉంటాయి మనం బట్టలు బయట వేసినప్పుడు. సో మనం గట్టిగా దులిపితే అవన్నీ పోతాయి. ఆ తర్వాత ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేయచ్చు. ఐరన్ చేసుకున్నప్పుడు కూడా చాలా వరకు ఇన్సెక్ట్స్ పోతాయి. కొంతమంది ఐరన్ చేసుకోరు కదా, అందుకు ఫోల్డింగ్ టైంలో చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్సే కదా అనుకుంటే అది మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది కబోర్డ్స్లో అలా ఇసిరేస్తారంతే, తర్వాత చూసుకోవచ్చు. నిజం చెప్పాలంటే అదే కరెక్ట్ అంట. ఎందుకంటే బట్టలు పెడతావు, మళ్ళీ తీస్తారు కదా, మళ్ళీ పెడతావు, మళ్ళీ తీస్తారు కదా, మరి ఎందుకు మీరు ఫోల్డ్ చేయడం అని ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. అది చాలా పాపులర్ అయ్యింది. రీల్ ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలామంది మేబీ బట్టలు అలా షెల్ఫ్లో వేస్తారనమాట. నేను వేసాను 2 days, తర్వాత మమ్మీ తిట్టింది. కంపల్సరీగా తీసి ఫోల్డ్ చేసి బోర్డులో జాగ్రత్తగా పెట్టాను. అట్లా అయితే నచ్చుతుంది. పని అయిపోవాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్యన నాకు అలవాటైంది. లేదు అంటే అసలు నేను పనే చేసేదాన్ని కాదు. వస్తాయి అన్నీ వస్తాయి, అందరికీ వస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఏం వస్తాయి? పనులు, వర్క్స్. ఓకేనా? ఎవరికి వాళ్ళే సీనియర్ అయిపోతారు, ఇంకా స్పీడ్గా కూడా అయిపోతారు. నాకంటే చిన్నవాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? యాక్చువల్లీ అలా చెప్పాలి కదా, లేకపోతే మీరు మర్చిపోయి వెళ్ళిపోతారు. మర్చిపోవద్దు. ఓకేనా?